బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంశంపై పార్టీ హైకమాండ్ స్పీడ్ పెంచింది. ఇవాళ సాయంత్రం టీపీసీసీ అధ్యక్షులు పీఈసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ నెల 4 నుంచి 3 రోజుల పాటు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్, సభ్యులు బిజ్జేష్ బేవానీ, సిద్దికీలు రేపు ఉదయం నుంచి పీఈసీ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంశంపై పార్టీ హైకమాండ్ స్పీడ్ పెంచింది. ఇవాళ సాయంత్రం టీపీసీసీ అధ్యక్షులు పీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ నెల 4 నుంచి 3 రోజుల పాటు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బిజ్జేష్ బేవానీ, సిద్దికీలు రేపు ఉదయం నుంచి పీఈసీ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంశంపై పార్టీ హైకమాండ్ స్పీడ్ పెంచింది. ఇవాళ సాయంత్రం టీపీసీసీ అధ్యక్షులు పీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ నెల 4 నుంచి 3 రోజుల పాటు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బిజ్జేష్ మేవానీ, సిద్దికీలు రేపు ఉదయం నుంచి పీసీ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంశంపై పార్టీ హైకమాండ్ స్పీడ్ పెంచింది. ఇవాళ సాయంత్రం టీపీసీసీ అధ్యక్షులు పీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ నెల 4 నుంచి 3 రోజుల పాటు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బిజ్జేష్ మేవానీ, సిద్దికీలు రేపు ఉదయం నుంచి పీఈసీ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.
అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంశంపై పార్టీ హైకమాండ్ స్పీడ్ పెంచింది. ఇవాళ సాయంత్రం టీపీసీసీ అధ్యక్షులు పీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఈ నెల 4 నుంచి 3 రోజుల పాటు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బిజ్జేష్ మేవాని, సిద్దికీలు రేపు ఉదయం నుంచి పీఈసీతో సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. 5న డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో 6న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.